వింజమూరు పట్టణంలోని బంగ్లా సెంటర్ నందు ఎంఎస్పీ ఎంఆర్పీఎస్ మండల ఇన్ఛార్జ్ ఆనంద్ మాదిగ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఎస్పీ అధ్యక్షులు పందిటి అంబేద్కర్ మాదిగ పాల్గొన్నారు. ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అమరవీరులకు జ్యోతి ప్రజ్వలన కావించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో అతి తక్కువ మందితో ప్రారంభమైన ఉద్యమం నేడు ప్రధానమంత్రినే కదిలించే విధంగా తయారైందని తెలిపారు. అనేక ఒడిదుడుకులతో కష్టనష్టాలతో ఉద్యమం ముందుకు సాగి నేడు ఎస్సీ వర్గీకరణ సాధించేంత వరకు కొనసాగిందన్నారు. అమరవీరుల త్యాగ ఫలితంగానే వర్గీకరణ జరిగిందని, ఈ వర్గీకరణతో నేడు డిఎస్సీలో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు, ఇతర ఉద్యోగాలు పొందగలిగామని, అదేవిధంగా భవిష్యత్తులో దక్షిణ భారతదేశంలో రాజ్యాధికారం చేపట్టే విధంగా మందకృష్ణ మాదిగ ఇచ్చిన పిలుపు మేరకు ముందుకు సాగి రాజ్యాధికారం చేపట్టేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలోని మాదిగ ప్రజల హక్కుల కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమంలో అసువులు బాసిన మాదిగ అమరవీరులు ఎంతో పుణ్యాత్ములని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఊటుకూరు మాజీ ఎంపీటీసీ సభ్యులు, ఎంఆర్పీఎస్ నాయకులు తిరుమలేసు మాదిగ, గంగపట్ల నాగరాజు మాదిగ, వెంగళరావు, నాగేశ్వరరావు, వెంకటేష్, పెంచలరావు, సాయి, బాలాజీ, సంతోష్, వెంగళ ప్రసాద్, వెంగబాబు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో వర్గీకరణ ఉద్యమంలో 1994 నుండి నేటి వరకు కూడా వర్గీకరణ పోరులో ఎందరో అమరులు వారి పోరాట ఫలితం ఈ రోజు వాళ్ళు ప్రాణాలు బలించి కూడా ఈ రోజు వర్గీకరణ ఉద్యమాన్ని ఈ రోజు ఈ స్థాయిలో ఎంఆర్పీఎస్ ఉద్యమం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందంటే కేవలం మాదిగ అమరవీరుల వారి త్యాగ ఫలితమని ఏదైతే మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో 1994 జూలై 7న ఈదుమూడి అనే ప్రకాశం జిల్లా ఈదుమూడి అనే చిన్న గ్రామంలో మొదలైన ఉద్యమం నేడు ఈ దేశ ప్రధాని కదిలించే స్థాయికి వచ్చిందంటే కేవలం ఏదైతే మాదిగ అమరవీరుల వారి త్యాగ ఫలితమే మేము వర్గీకరణ సాధించుకున్నాం. ఈ రోజు ఎక్కడ చూసినా మాదిగలో అన్ని విధాలుగా అన్ని డిపార్ట్మెంట్లో కూడా నిన్న డిఎస్సీ కావచ్చు, రేపు రాబోయే రోజుల్లో కూడా అన్నింటిలో కూడా మాదిగ తమ వాటాని కృష్ణమాదిగ గారి నాయకత్వంలో సాధించుకున్నంటే దానికి కారణం మాదిగ అమరవీరుల త్యాగ ఫలితమని ఈ వర్గీకరణ ఉద్యమాన్ని ఏదైతే సాధించుకున్నామో ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే వర్గీకరణ మాకు ఇచ్చిందో ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వర్గీకరణకి ముఖ్యంగా మాదిగ అమరవీరుల త్యాగ ఫలితం అని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా భవిష్యత్తులో ఏదైతే మాదిగ అమరవీరుల త్యాగాన్ని స్మరించుకుంటూ భవిష్యత్తులో రాజ్యాధికారం తీసుకుపోయేదానికి ఏదైతే మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఏ పిలుపునిచ్చినా ఆ పిలుపుని కూడా ముందుకు తీసుకెళ్లేదానికి మాదిగ అమరవీరుల త్యాగాలతో ముందుకెళ్తామని చెప్పి కూడా మరొక్కసారి తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో వర్గీకరణ ఉద్యమం సాధించుకున్నాం. భవిష్యత్తులో మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈ దేశంలో దక్షిణ భారతదేశంలో రాజ్యాధికారం తీసుకుపోయేదానికి కూడా మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఏ పిలుపునిచ్చినా ఆ పిలుపుని అందుకొని మాదిగ జాతి కూడా ప్రతి ఒక్కరు కూడా మాదిగ అమరవీరులని ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో కూడా మార్చి 1వ తారీఖు స్మరించుకోవాలని, ఆ విధంగా మాదిగలకు ఏదైతే మన జాతి కోసం మన అభ్యున్నతి కోసం ప్రాణాలు అర్పించిన వారి త్యాగాన్ని మనం నిరంతరం శ్రమించుకుంటూ వారి ఆశయ సాధన కోసం ముందుకెళ్లాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే మహనీయుల ఆశయాలను కొనసాగించే దాంట్లో మాదిగ అమరవీరుల ఆశయాలను కొనసాగించే విషయంలో ఎంఆర్పీఎస్ ఎప్పుడు ముందుంటుందని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మాదిగ పెద్దలకు అదేవిధంగా మీడియా మిత్రులకు అందరూ కూడా పేరు పేరున ప్రజలకి అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీ నాయకులకు అందరూ కూడా పేరు ఎంఆర్పీఎస్ ఉద్యమం వర్గీకరణ సాధించడానికి ప్రతి ఒక్కరు కూడా సహకారం అందించిన ప్రతి ఒక్కరు కూడా మాదిగ అమరవీరుల్ని త్యాగ ఫలితంగా సాధించిన వర్గీకరణ పోరులో మీరందరూ సహకరించినందుకు మీ అందరూ కూడా పేరున ఎంఆర్పీఎస్ మాజీ నేత మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మీ అందరికి కూడా ఉద్యమాలను తెలియజేస్తున్నాం. జై మాదిగ, జై మందాకృష్ణ మాదిగ.